ఒత్తిడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళిని వెంటాడుతున్న భూతం. ఈ ఒత్తిడి మనసును అల్లకల్లోలపరుస్తుంది, శరీరాన్ని చితికలపడేస్తుంది, మనస్ఫూర్తిగా తిననివ్వదు, నిద్రపోనివ్వదు, కుదురుగా ఉద్యోగమో వ్యాపారమో గానీ చేసుకోనివ్వదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక జీవితానికి ఒత్తిడి తొలి శత్రువు అనే చెప్పాలి. డిప్రెషన్ నుంచి మొదలు పెడితే గుండెపోటు వరకు సకల రుగ్మతలకు అదే ఈ ఒత్తిడే కారణం. ఈ ఒత్తిడి ఎక్కువ శాతం ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం అలా లేదు. ఈ పని ఆ పని అని తేడాలు లేవు. ప్రతి జీవితంలో పని భారంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, దీర్ఘకాలికంగా కొనసాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గుండెలో దడ, తలనొప్పి, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, చర్మం పగుళ్ళు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇక ఈ ఒత్తిడి వల్ల చిన్నపిల్లలు కూడా తమ ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. చదువుల పేరుతో విద్యార్థులను పాఠశాల గోడలకు పరిమితం చేస్తున్నారు. వాళ్ళు ఓ మైదానం లేదు, ఓ విశ్రాంతి లేదు, ఎప్పుడూ చదువు చదువు అని అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టడంతో చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. దీంతో పిల్లల చదువును ఎంత టైం ఇస్తున్నారో తమ ఆట పాటలకు కూడా అంతే టైం ఇవ్వాలి. ఇదే వాళ్లకు ఉత్తమమైన చికిత్స అని చెప్పొచ్చు. నిజానికి ఒత్తిడికి ప్రత్యేక ఔషధాలంటూ ఏమీ లేవు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని స్మార్ట్ వర్క్ చేయాలి, సమర్థంగా పరిష్కరించుకోవాలి. ఇక అధికంగా ఒత్తిడికి లోనైనప్పుడు విరామం తీసుకోండి. ఇది మీ నాడీ వ్యవస్థను సరిచేసేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఇక భరించలేని ఒత్తిడి ఎదురైనప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. కోపం, బీపీ, టెన్షన్ అంతా కూడా మీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇక ₹1 ఖర్చు లేకుండా ధ్యానం చేస్తే చాలు, అన్ని సమస్యలకు పరిష్కారం దక్కుతుంది. ధ్యానం చేయడం వల్ల బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ వంటివి ఆధీనంలోకి వస్తాయి.